కల్పిత శ్రీ గణేశ్వర మన చేసింది, మన బొమ్మను తయారు చేసింది ఎవరు? అమ్మవారు. అమ్మవారి బొమ్మను చేసింది ఏమని చెప్పి చేస్తోంది అంటే, నిన్ను మహాగణేశుణ్ణి చేస్తానంది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రకల్పిత అని అమ్మవారికి పేరు. ఒరే నువ్వు గణపతివి కాదురా, నిన్ను మహాగణేశుణ్ణి చేస్తాను, మహాగణేశుణ్ణి చేసి నిన్ను నీ తండ్రితో చేరుస్తా అని అమ్మవారు ప్రతిజ్ఞ బట్టి మనకి శరీరం ఇచ్చిందిట. ఆవిడ చెయ్యి బట్టి మనం తీసుకుపోతోందిట ఇప్పుడు. అంటే గణేశుణ్ణి, ఎందుకంటే అమ్మే కదా నాన్న చూపించాలి, అమ్మ తయారు చేసిందిట మనని. ఆవిడే కామేశ్వరి, ఆవిడే పార్వతీదేవి, ఆవిడే అమ్మవారు. ఆవిడ తయారు చేసింది నిన్ను తీసుకెళ్ళి పరమాత్మకు అప్పచెప్పాలి. ఆవిడ పని అది, డ్యూటీ. ఆవిడ ఎక్కడొచ్చి కూర్చుంది? మహాశక్తి కుండలిని విసతంతు తనీయేసి నీ లోపల వచ్చి కూర్చుంది. నీ లోపల అమ్మవారు కూర్చుని నిన్ను లేపి ఎక్కడికి తీసుకెళ్తుందిట? సద్రూపమైన పరమాత్మతో నిన్ను చేర్చాలి. ఆవిడ డ్యూటీ అది. ఆవిడ ఎక్కడుంది అంటే నీ ఆజ్ఞాచక్రంలో ఉంది. నీ చెప్తుండగానే మీకు ఆ చోటు తెలియాలి. అది ఇప్పుడు గణపతి ఎక్కడున్నాడు? నీ మూలాధారంలో ఉన్నాడు. నీ మూలాధారంలో ఉన్న గణపతిని, అంటే నువ్వు అన్నమాట. గణపతి అంటే నువ్వు అని అర్థం చేసుకో. నువ్వు కొడుకువి. మీ అమ్మ నిన్ను తీసుకెళ్ళి మీ నాన్నకు అప్పచెప్పాలి. అప్పచెప్తే ఏమవుతుందంటే నువ్వు నాన్నవైపోతావు. అర్థమైందా? ఇప్పుడు అమ్మ చేయాల్సిన పని అది. అమ్మే చేస్తోంది. వేదమాత అని అందుకే అన్నారు. వేదాన్ని మాత అన్నది అందుకు. వేదమాత ఏం చేస్తోంది అంటే నిన్ను తీసుకెళ్ళి పరమాత్మకు అప్పచెబుతోంది. అంటే అహం బ్రహ్మాస్మి అంటావు. నువ్వు బ్రహ్మస్వరూపుడురా పిచ్చివాడా, ఈ గణాన్ని పట్టుకుని గణపతి అని వస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నీ ఇంద్రియాలు, నీ ప్రాణము, నీ మనస్సు, నీ బుద్ధి, ఇవన్నీ నావి అన్నవన్నీ నీవైపోయి వస్తున్నావు. నావి వేరు, నేను వేరు. నిన్నదాకా చెప్పాడు కదా, నేను వేరు, అహం మమ. నీకు అదే కదా. ఇప్పుడు మమ చంపేసుకో, అహము నా వెంటరా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను అంటే కామేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తా. అది నీకు మోక్ష సౌధం. అంటే నిన్ను ఈ రూట్లో తీసుకెళ్తా. ఈ రూట్లోకి నేను నీకు తోడొస్తా. దానికి శాస్త్రం ఎట్లా చెప్తుందంటే, వేదం ఎట్లా చెప్తుందంటే, ఆ ఉపనిషత్తులో చెప్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వీడు ఆవు పోగొట్టుకుపోతుంది. ఒక ఆవు కనిపించకుండా పోతుంది. ఆవెక్కడుంది అని వెతికితే ఏదో షిరిడి సాయిబాబాలో లాగా బిజిలీ అంటే కేక విని ఆ ఆవు పరిగెత్తుకొని వస్తుంది. అట్లా రాదు. గుర్రం అట్లా పిలిస్తే రాదు. ఆవు తప్పించుకుపోయింది. ఆవుని ఇప్పుడు వెతకాలి నువ్వు. అదే ఒక పెద్ద అడవి. ఆ ఆవుని ఎట్లా వెతుకుతావు? అడవిలో ఈ వైపు పోయినావు అంటే నువ్వు ఆవుకి ఇంకా దూరం అయిపోతావు. ఈ వైపు పోయినావన్నా దూరం అయిపోతావు. ఆవు ఎటు వెళ్ళిందో నీకు తెలియదు. ఇప్పుడు ఆవుని ఎట్లా పట్టుకోవాలి? ఆవు పోయింది, ఆవును వెతకాలి. ఆవు ఎటుపోయిందో మనకు తెలియదు. అంటే ఎక్కడ పోయిందో మనకు తెలియదు. అంటే ఉపనిషత్తు అట్లా చూపుతుంది. దాన్ని గురువు మనకు వివడమని చెప్తేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే చచ్చినా అర్థం కాదు. ఇప్పుడు ఆవును వెతుక్కోవాలంటే, ఒరే ఆవు వెళ్ళేటప్పుడు నేల మీదే నడిచిపోయిందా? దాని కాలి గుర్తులు ఉంటాయా? ఆ గుర్తులు పట్టుకుని పో. ఎక్కడ ఆ గుర్తులు ఆగిపోతాయో అక్కడ ఆవు డెఫినెట్గా దొరుకుతుంది. ఇట్లా క్లూలు ఇస్తారు చూడు. ఇప్పుడు ఆవును వెతుక్కోవాలంటే నీకు మార్గం ఏమిటి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఈ దిక్కులో ఉందో ఆవు ఆ దిక్కులో ఉందో అని, ఓ ఆవు ఎక్కడికి పోయినావు అని ఏడిస్తేనో కదా రాదు ఆవు. ఓ దేవుడా నా ఆవును వెతుక్కొచ్చి పెట్టు అంటే రాదు. దేవుడు లేడు, వాడు వెతుక్కొచ్చి పెట్టడు. నువ్వు ఆ గుర్తులు పట్టుకొని పో నడిచి. ఆ గుర్తులు ఎటు తీసుకుపోతే అటే వెళ్ళి, అంటే ఆవు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఆ గుర్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఆవు దొరుకుతుంది. అట్లా నువ్వు గుర్తు పట్టుకొని పో. వేదమాత నీకు చెప్తోంది పరమాత్మ ఎక్కడున్నాడు అంటే, ఒరే
పరమాత్మ నిన్ను వదిలిపెట్టి పోయినాడని చెబుతున్నావు కదా, అంటే ఎక్కడున్నాడో నీకు తెలియదు. ఇంకా వాడిని ఇప్పుడు వెతుక్కోవాలి కదా. ఇప్పుడు ఫుట్ ప్రింట్ ఉంటాయిరా, వాడు వెళ్ళాడంటే ఖచ్చితంగా గుర్తులు ఉంటుంది. అవి పట్టుకొని నువ్వు నీకు వాడు దొరుకుతాడు. అవి ఎక్కడున్నాయో నీకు ఆ ఫుట్ ప్రింట్స్ చూపించేటువంటిదే వేదం. అందుకే ఆవిడ నీకు తల్లి. ఆవిడ ఏం చెప్తోంది అంటే, మూలాధారంలో ఉన్న ఓ గణపతి, మెల్లమెల్లగా నువ్వు స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం అని దాటుకుంటూ రారా, మెల్లగా నడుస్తూరా, ఆజ్ఞ వరకు నువ్వురా. ఇక్కడి వరకు ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞ వరకు నువ్వురా. ఆజ్ఞా చక్రంలో అమ్మవారి చోటది, అది నేనుంటా అక్కడ. అమ్మ చెప్తోంది మనకి, ఇక్కడి వరకు నువ్వు రారా ప్రయత్నం చేసి, ఎందుకంటే నీకు దారి చెప్తున్నా కదా. వేదం చెప్తోంది నీకు దారి. అసలు ఎంత దారి చెప్పింది చూడు నీకు. నువ్వు అక్కడి దాకా రారా, అక్కడ నేను ఉంటాను. ఎందుకంటే ఈ కాస్తకి ఇంకా గుర్తులేదు, అంటే చెప్పడానికి వీలు లేదు. అక్కడ ఫుట్ ప్రింట్స్ పడలే. అక్కడ ఏముంది అంటే మానస సరోవర్ ఉంది. ఆవు అంతదాకా వెళ్ళి ఆ మానస సరోవర్లో దిగింది. ఆ సరోవరంలో ఫుట్ ప్రింట్స్ పడదు. సరోవరం దాటితే పరమాత్మ స్థానం. ఆ ఒడ్డు దాకా నిన్ను తీసుకొచ్చింది. ఈ ఒడ్డున ఏముంది అంటే అమ్మవారు ఉంది, అంటే మీ అమ్మ. మీ అమ్మ నిన్ను వెంట పెట్టుకుని కామే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మ చాలా సంతోషపడుతుంది అక్కడికి వచ్చేటప్పటికి. ప్రహర్షిత, నా కొడుకు ఆ పిచ్చి మార్గం పట్టుకు పోకుండా, ఆ రోడ్డు బట్టి ఆ ప్రేయ మార్గంలో పడి పోకుండా శ్రేయో మార్గంలో ఈ గుర్తులు పట్టుకొని మెల్లగా వచ్చాడు రాని, అక్కడ ఆ అమ్మవారు నిన్ను వెంట పెట్టుకుని ఈ సరోవరాన్ని దాటించి, అంటే ఈ ఆజ్ఞాచక్రం అనేటువంటి ఈ ఇక్కడి దాకా నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళగలవు. ఇక్కడి నుంచి నిన్ను సహస్రారానికి తీసుకెళ్లే డ్యూటీ ఆమె తీసుకుంటుంది. దానికి ఏం చెప్తుందంటే, పిల్లవాడు ఇంతే ఉంటాడు, అమ్మ ఇంత ఉంటుంది. అమ్మ పిల్లవాడిని ఎత్తుకోవాలంటే వంగుతుంది. కరెక్ట్. వంగి వీడిని ఎత్తుకుని వీడిని ఇట్లా ఎత్తుకుంటుంది. తన తలతో సమానంగా వాడి తల వచ్చేటట్టు చేస్తుంది. తన చెయ్యే వాడికి పీఠం పెడుతుంది. వాడంత ఎత్తు లేదని అనుకోక్కర్లే, బాధపడక్కర్లే. కరెక్ట్ కరెక్ట్. ఎంత అర్థం ఉంది చూడు. హృషీకేశ ఈ ఇంద్రియాలను జయించినవాడు. అందుకే మనం పశువులము, ఆయన పశుపతి. పశుపతి చూడు. పశుపతి అంటే ఎవరు? శివుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే పరమాత్మ. పశుపతి ఆయన. మనం పశువులం, జంతువులమే కదా. జంతువునాం నరజన్మ దుర్లభతమం అన్నాడు కదా. మనం జంతువులమే. జంతువుల్లో మానవ శరీరం శ్రేష్టం అన్నాడు. మానవ శరీరం నీకు వచ్చింది ఎందుకో తెలుసునా? ఇందుకోసం. నువ్వు ఇది అనుకొని, అంటే నీకు రథం ఇచ్చింది ఎందుకురా, నీకు కారు ఇచ్చింది ఎందుకు? రెగ్యులర్గా కాలేజీకి పోయి చదువుకొని వస్తావని. కారు తీసుకొని నువ్వు దేశాలు పెట్టుకుపోతానంటే నీకు కారు ఇవ్వడం అనవసరం. నీకు దేహం ఇచ్చింది శరీరం అనేటువంటి రథం కదా. ఆత్మానం రథినం విద్ధి అని చెప్తుంది. నీ శరీరమే రథం రా నాయన. దీనికి ఒక బుద్ధి అనే గుర్ర. నువ్వు కారు కొనుక్కుంటే కారుకు డ్రైవర్ని ఇవ్వరేమో, డ్రైవర్ని వాడివ్వడు. కానీ ఇక్కడ కారు కొనుక్కోగానే నీకు డ్రైవర్ని ఇచ్చేశాడు. నీ బుద్ధి సారది. అది ఇక్కడ నడిపిస్తే నువ్వు అట్లా నడిచిపోతున్నావు. నీ ఇంద్రియాలు వాడికండి. ఇప్పుడు రథి కూడా ఎట్లా ఉండాలి? సారథి ఇష్టం వచ్చిన చోటు తీసుకుపోతే పోకూడదు. డ్రైవర్ ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతానంటే వాడు ఎక్కడికైనా తీసుకుపోతాడు, ఆ లోయలో బారేస్తాడు నిన్ను. నువ్వు వాడు చెప్పినట్టుగా, నువ్వు చెప్పినట్టుగా వాడు రథం నడపాలి. నీ బుద్ధి నువ్వు చెప్పినట్టు వినాలి. దాన్ని అట్లా ట్రైన్ చేయి. అట్లా నన్ను శిక్షణ ఇవ్వు అని అడుగుతున్నాడు. నువ్వు రథం నడపడం కాదు, నాకు అట్లాంటి శిక్షణ ఇవ్వమన్నాడు. ఏమ్మా? తమువాచ హృషీకేశ. ఇప్పుడు హృషీకేశుడు అంటే తన ఇంద్రియాలని తన అదుపులో పెట్టుకున్నవాడు కృష్ణుడు. అర్జునుడు హృషీకేశుడు కాదు.
ఇంద్రియాలకు లొంగిపోయి ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే వాడు చాలా బాధతో ఉన్నాడు. ప్రసన్నివ చిరునవ్వు నవ్వాడు. ఎవడన్నా బాధపడి ఏడుస్తుంటే ఇంకొకడు నవ్వాడనుకో ఏమని కోపం వస్తుంది, వాడికి చాలా కోపం వస్తుంది. ఇక్కడ కృష్ణుడు నవ్వుతున్నాడు. ఎందుకంటే వీడు ఇంత తెలివి తక్కువగా ఉన్నాడే అని వాడిని పిటి అన్నమాట. వాడిని చూసి ఇంత చిన్నది వీడు తెలుసుకోలేకపోయినాడా అని నవ్వుతున్నాడు. భారత సేనయోరుభయోర్మధ్యే ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. కృష్ణుడు నవ్వుతూ ఈ మాటలు చెబుతున్నాడయ్యా. ఇక్కడ భారత అని ధృతరాష్ట్రుడిని చెప్తున్నాడు, సంజయుడు చెబుతున్నాడు. అయ్యా ఈ మాటలన్నీ విని కృష్ణుడు ఒక్కసారి నవ్వాడయ్యా, ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ రెండు సైన్యాల మధ్యలో ఏడుస్తూ అర్జునుడేమో ఇట్లా కూర్చున్నాడు. వాణ్ణి గూర్చి కృష్ణుడు నవ్వుతూ ఇదం ఈ మాటలు చెప్తున్నాట అని సంజయుడు చెప్పాడు. ఇక్కడ భారత అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ధృతరాష్ట్రుడికి భారత అని ఎందుకన్నాడంటే భా అంటే ప్రకాశం, రతి అంటే కోరిక, భారత అంటే ప్రకాశమనందు ఆసక్తి. అదే భారతీయులు. భారతీయులు అంటే ఎవరు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు నుంచి జ్యోతిలోకి వెళ్ళేవాళ్ళు, అందుకే భారతీయులు అన్నారు. మిగిలిన వాళ్ళందరూ వై జంక్షన్లో లెఫ్ట్ రూటు ఎన్నుకుంటారట మిగిలిన దేశాల వాళ్ళు. భారతీయులు ఒక్కళ్ళే రైట్ రూట్ ఎన్నుకుంటారట, అంటే శ్రేయో మార్గం. అందుకని వీళ్ళకి భారతీయులు అని పేరు వచ్చింది. ఎందుకని వీళ్ళు ఇది ఎన్నుకుంటున్నారంటే అది తీసుకెళ్ళి నిన్ను, ఇప్పుడు లైట్లు ఉన్నాయి, తీసుకెళ్ళి నిన్ను లోయలో పడేస్తే అక్కడ గాఢాంధకారం. ఇది తీసుకెళ్ళి ఇది రూట్ దారి, లైట్ లేదు, లైట్ లేకపోయినా ఈ జంక్షన్లో నువ్వు వెళితే తీసుకెళ్ళి ఆ పైన మోక్ష కోసం వెలుగుతూ కనపడుతోంది. అక్కడ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ ఎందు ఆసక్తి గల వాళ్ళని భారతీయులు అన్నారు. అందుకే భారతదేశం. ఇంకా హిందూ అని ఎందుకన్నారంటే హిందూ దేశం అన్నారు కదా, ద సింధు రివర్ పైన ఉంది. సింధు పాకిస్తాన్లో నుంచి వస్తుంది, బ్రహ్మపుత్ర, గంగా, సింధు. సింధు అంటే సింధు నది, సింధు అంటే హిందూ మహాసముద్రం. సింధు అనే పేరు హిందూ మహాసముద్రానికి సింధు అని పేరు. ఇండియన్ ఓషన్, ఇంగ్లీష్లో మీరు ఇండియన్ ఓషన్. అది సింధు, ఇది సింధు. ఈ మధ్యలో ఉన్నటువంటిది హిందూ దేశం. అది ఇంకా ఏమిటి అంటే హిమ్ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే పంచభూతాలు, నారములు అని వాటికి పేరు. ఆ పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి, పరమాత్మ కూడా ఇక్కడే ఉన్నాడు. పంచభూతాలను ఛేదిస్తే నీకు పరమాత్మ కనిపిస్తాడు. పంచభూతాలను ఇక్కడ ఉన్నాయమ్మా, దీన్ని ఇట్లా తీసుకుంటూ పోతే నీకు పరమాత్మ దర్శనం అవుతుంది. హిమ్ అంటే ప్రకృతిని, దు అంటే చీల్చు, ఛేదించు, ఛేదిస్తే నీకు పరమాత్మ దర్శనం అవుతుంది. అంటే ఇక్కడ భూమి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే 5 భూతాలను ఛేదిస్తే దాని వెనక నీకు పరమాత్మ కనిపిస్తాడు. ఇప్పుడు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు, స్తంభం పగలగొట్టాడు. అంటే ఏమిటి? స్తంభం పగలగొడితే స్తంభం లోపల ఉన్నాడు నరసింహస్వామి. నరసింహస్వామి అని బొమ్మ చూపించారులే కానీ దేవుడు కనిపిస్తాడు. స్తంభాన్ని చీలిస్తే దేవుడు కనిపించాడు. అట్లా హిమ్ అని ప్రకృతిని ఛేదిస్తే పరమాత్మ దర్శనం అవుతుంది. ప్రకృతిని ఛేదించి పరమాత్మని పట్టుకోగలవాడు హిందువు, అంతేగాని అందరూ హిందువులు కాదు. అంటే ఖచ్చితంగా నువ్వు వై జంక్షన్లో శ్రేయ మార్గంలో ప్రయాణం చేసేవాడు హిందువు అనాలి, మిగిలిన వాళ్ళు హిందువులు కారు. మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని అన్యులు అనాలి. భారత అన్నాడు. భారత అంటే ఏమిటి? ప్రకాశమనంద ఆసక్తి గలవాడు. ఆ లైట్ వాడికి కనపడుతుంటుంది. ఏది? లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ లైట్ కనపడుతూ ఉండాలి నీకు. ఈ శ్రేయో మార్గంలో నువ్వు నడిచేటప్పుడు ఇక్కడ నీకు రోడ్డు లేదు, జస్ట్ పాత్వే అండ్ ఫారెస్ట్. పైగా ఇక్కడ దొంగలు ఉన్నారు, కానీ నీ ఏం దేని మీద ఉంది? లైట్ హౌస్ లైట్ హౌస్ మీద ఉంది.
తమసోమ జ్యోతిర్గమయ, తమస్సులో ఉన్నాను జ్యోతిని కోరుకుంటున్నాను, అసత్తులో ఉన్నాను సత్తును కోరుకుంటున్నాను. అసతోమ సత్ గమయ, గమయ నేను వెళ్ళాలి ఎక్కడికి, ఇక్కడికి పడిపోవాలంటలే. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ, నెక్స్ట్ చెప్తాడు అది, మృత్యువులో ఉన్నాను నేను. మృత్యు అంటే ఏమిటి? నన్ను ఎప్పుడు చంపేస్తారో నాకు తెలియటం, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, నెక్స్ట్ మూమెంట్ నాది కాదు. అమృతంగమయ, నేను చావు లేని చోటుకి నేను వెళ్ళాలి. నీకు ఈ వై జంక్షన్లో నీకు ఎంత చెప్తున్నాడో చూడు, అక్కడికి నన్ను తీసుకెళ్ళి. ఈ మోటో ఉన్నవాడే హిందువు, మిగిలిన వాడు హిందువు కాదు. ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడమ్మా, భగవాన్ వాచ స్టార్ట్ చేస్తున్నాడు. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండిత. అర్జున, నువ్వు ఏడుస్తున్నావు కదా, మంచిది ఏడుస్తున్నావు నాయన, నేను కూడా చూస్తున్నాను. అసలు ఎందుకు ఏడుస్తున్నావు, ఇంతసేపు ఎందుకు ఏడిచాడో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, అర్జున చచ్చిపోయినారని ఏడుస్తున్నావా, చస్తారని ఏడుస్తున్నావా? ఆల్రెడీ చచ్చిపోయినారని ఏడవచ్చు, ఎందుకంటే వాడు చచ్చాడు కదా, ఇంకా లేడు కదా, వాడు కనపడడు కదా అని ఏడిచావంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇంకా యుద్ధమే స్టార్ట్ కాలేదు, ఎవరు చావలే కదా, పోనీ చస్తారని ఏడుస్తున్నావా? చావనే చావకపోతే చచ్చిపోతారని నువ్వెట్ట చెబుతావయ్యా? ఇంకా చావలేదు కదా, పైగా నువ్వే చావచ్చు, వాడే చూస్తాడని నీకు నమ్మకం ఏమిటి? అసలు నువ్వు ఎందుకోసం ఏడుస్తున్నావో అర్థం కావట్లే. ఇంకా చూడు, అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన అగతాసూంశ్చ. అర్జున, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? గతాసూన, అసూన్ అంటే ప్రాణాలు, గతాసూన అంటే ప్రాణం పోయిన వాళ్ళ కోసం ఏడుస్తున్నావా? ఇంకా ఎవరికి ప్రాణం పోలేదు. అగతాసూంశ్చ, ఎప్పుడు పోతాడు అని ఏడుస్తున్నావా? ఒక చచ్చేవాడిని ఒక చావు పోయేవాడు ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తాడు. చావు పోయేవాడు అంతే కదా. ఒక చచ్చినవాడు చచ్చాడు, వాడి కోసం ఏడుస్తున్నాడు ఒకడు, వాడే చావపోయేవాడు, నెక్స్ట్ వీడు నెక్స్ట్ చావపోయేవాడు. అదే అడుగుతున్నాడు. గతాసూన, వాళ్ళు చచ్చారు, చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, వీడు చావబోయేవాడు అంటే నెక్స్ట్ అది నీకు కూడా వస్తుంది కదా. మరి ఇప్పుడు నువ్వు ఏడిస్తే వాడు ఏడిస్తే, నువ్వు ఏడిస్తే వాడిని తీసుకురాడు కదా, నువ్వు ఏడిస్తే నిన్ను కూడా తీసుకుపోకుండా ఉండడు కదా. కాబట్టి నాను శోచంతి పండిత, నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ అర్జున, ప్రజ్ఞావాదాంశ భాషసే, నువ్వు చాలా ప్రజ్ఞ గలవాడిలాగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావంటే, వీళ్ళంతా స్వర్గానికి పోతారు, వీళ్ళు చస్తారు, స్వర్గానికి పోతారు అన్నాడు కదా, వాళ్ళకి లుప్తపిండోదకులు అవుతారు, వీళ్ళంతా పిల్లల్ని కంటారు అంటే ఇవన్నీ నువ్వే ఊహించుకుంటున్నావా? గత అశోచ్యాన్ అశోచస్య, అశోచాన్ అశోచస్తం, దేనికోసం ఏడవక్కర్లేదో, నిజంగా దేనికోసం ఏడవాలి చెప్పు? ఈ దారిలో వెళ్ళి నేను ఆ లైట్ హౌస్ ఎక్కలేకపోయినానే అని నువ్వు ఏడ్చినా అర్థం ఉంది. ఎందుకంటే ఇది చాలా మంచి దారిగా కనబడుతోంది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆ దారిలో పోయి నేను ఆ లైట్ హౌస్ని ఎక్కితే బాగుండేది, అది ఎక్కలేకపోయినాను అని నువ్వు ఏడిస్తే నువ్వు రీజనబుల్గా ఏడ్చావని నేను సంతోషపడతాను. నువ్వు ఏడుస్తున్నది ఎవరి కోసం? చచ్చేవాళ్ళ కోసం, చచ్చేవాళ్ళ కోసం, చావబోయేవాళ్ళ కోసం కదా. చావబోయేవాడి కోసం ఏడిస్తే అవాచకం, ఎందుకంటే ఇంట్లో ఎవడు చావకుండా వీడు కూర్చొని చస్తాడో అని ఏడుస్తుంటే అది తప్పు కదా. ఇంకా భీష్ముడు చావలే, ద్రోణుడు చావలే, వాళ్ళు యుద్ధమే చేయలే,
వాళ్ళు చస్తారో నువ్వు ఎట్లా ఏడుస్తావు? అంటే వాళ్ళ కోసం ముందే ఏడుస్తావా? పోనీ నువ్వు ఏడవడం వల్ల వాళ్ళు ఆగిపోతారా? ఆలోచించు అర్జున, నువ్వే చెప్తున్నావు కదా, ఆలోచించు. నేను వెళ్ళొస్తానంటావు. ప్రతివాడు ఇంటికి వెళుతూ వెళ్ళి వస్తా అంటాడు. అంటే ఏమిటి? వెళితే ఇంక అక్కడే ఉండను, నేను మళ్ళీ వస్తాను అని కదా అర్థం. ఇప్పుడు చచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారంటున్నావు కదా, ఆ లోయలో పడ్డారంటున్నావు కదా, ఆ లోయ ఎక్కడికి తీసుకొస్తుంది అంటే మళ్ళీ వైజంక్షన్కే తెస్తోంది. అక్కడికి పడ్డవాడు ఇంకా ఎక్కడికో పోవటంలే, వాడు మళ్ళీ ఇక్కడికే వస్తున్నాడు. అంటే వాడు వెళ్ళి వస్తున్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఊరికి పోతే ఏడుస్తావా? కొన్ని రోజులు నాకు కనపడలేదు కదండి, కనపడిన వాడి కోసం నేను ఏడుస్తున్నాను అంటే ఇక్కడి నుంచి అమెరికా పోయినాడు, ఇప్పుడు నేను అమెరికా వచ్చాను, ఇండియాలో వాళ్ళందరూ నా కోసం ఏడుస్తారా? అంతే కదా. ఎందుకని? వెళ్ళిన వాడు ఎప్పుడో ఒకప్పుడు వస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు నువ్వు ఎవరైతే చచ్చారో చస్తారో అనుకుంటున్నావు కదా, వీళ్ళందరూ అంటే వై జంక్షన్లో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ లోయల్లో పడిపోతున్నారు, మా తాతలు పోయినారు, మా తండ్రులు పోయినారు, ఇంకెవరో ముత్తాతలు పోయినారు అని నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు దాకా. అంటే అందరూ కార్లు వేసుకుపోయినారు, పడిపోయినారు. పడేంతటితో పోలేదురా, వాళ్ళే వచ్చారు. మరి వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే చెప్తున్నావు కదా, వెళ్ళి వస్తున్నాను అని చెబుతున్నావు కదా, వెళ్ళి వస్తున్న వాడి కోసం ఎందుకు అడగాలరా? మరి అట్లా వాళ్ళు ఎప్పుడు వెళ్ళొస్తుంటే వాళ్ళ గతి ఏమిటి? అట్లాగే ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి విసుగుపుడుతుందిరా, ఇట్లా ఎన్నిసార్లు పోయినా మళ్ళీ లోయలో పడతాను రా నాయన, మళ్ళీ వెనక్కు తిరిగి రావాలిరా అని వాళ్ళకి ఎప్పుడో అనిపించింది అనుకో, ఒరే ఈ దారి వద్దులే, ఈసారి కష్టం అనిష్టం, ఈ దారి వెళదామని వాళ్ళు అనుకోవచ్చు. ఎప్పుడో ఒక రోజుకైనా బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, అప్పుడు వాళ్ళు నా దారికి వస్తారేమో. ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చి ఈ దారిలో పెట్టగలవా? పెట్టలేవు కదా. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా? అంటే నువ్వు ఏడుపు కన్నా ఒక అర్థం ఉండాలి. అంటే అర్జునుడు అంటాడు, వాడు నాకు కనపడడు కదండి, చచ్చిపోతే మనిషి నాకు కనపడడు కదా, కనపడని వాడి కోసం నేను ఏడుస్తున్నాను. నల్ల కారులో వెళ్ళేవాడిని నువ్వు గుర్తుపెట్టుకున్నావు, నల్ల కారు లోయలో పడిపోయింది, మళ్ళీ వాడు ఈసారి వస్తూ ఆ లోయలో ఆ కారు విరిగిపోయింది కదా, విరిగిపోయిందో కాలిపోయిందో ఏదో అయిపోయింది. వాడు మళ్ళీ వస్తూ ఈసారి ఎర్ర కారు తీసుకొచ్చాడురా. నువ్వు వాడిని గుర్తుపెట్టుకోకుండా నల్ల కారు గుర్తుపెట్టుకోబట్టి కరెక్ట్ ఎర్ర కారులో వాడు వస్తే నువ్వు కనుక్కోవటం లేదు. చెప్తున్నాడు కృష్ణుడు. అటువంటి టీచర్ దొరికితే మనకు తెలియకపోవడానికి ఉంది బాలాజీ కదా. ఆ చెప్పే టీచరు సామాన్యుడు కాదు. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఆయన జగద్గురువు. ఆయన చెప్తున్నాడు, అశోచానన్వ శోచిస్తాం. అర్జున ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏడవ తగని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు, ఏడిచే దానికోసం ఆడవటం. ఇక్కడ కృష్ణుడు ఇంకొక సలహా కూడా చెప్తున్నాడు. ఆల్రెడీ ఇది సిమెంట్ రోడ్డు, ఇక్కడ లైట్లు అన్నీ వెలుగుతూనే ఉన్నాయి, ఇక్కడ చీకటే లేదు. అంటే ఈ ప్రపంచంలో నువ్వెన్నుకున్న మార్గంలో నీ ప్రారంభం ప్రకారం నువ్వు ఎంత డబ్బు సంపాదించుకోవాలో, ఎంత తినాలో, ఎంత కట్టుకోవాలో, ఎంత ఎవరికి పెట్టాలో, ఇవన్నీ ఆల్రెడీ నిర్ణయం అయి ఉన్నాయి. ఆ రోడ్డు తయారైన రోడ్డు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. దాని ప్రకారం నడిపించేవాడు కూడా అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోడ్లో సిగ్నల్ లైట్లు ఉన్నాయి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎందుకంటే నిన్ను నడిపేవాళ్ళు. తయారై ఉన్న రోడ్డు ఇది. దీని గురించి నువ్వు అసలు ఆడవక్కర్లేదు. అవి ఏం జరగాలో అవి నువ్వు అక్కర్లేదన్నా జరుగుతాయి, కావాలన్నా నువ్వు చూడు ఏం జరగాలో నీకు, నువ్వు వద్దనుకున్నా అదే జరుగుతుంది కదా. నువ్వు కావాలి అనుకున్నా జరగటం లేదు కదా. ఇక్కడ నిన్ను ఇంకెవడో గైడ్ చేస్తున్నాడు కదా. ఎక్కడ? ఈ వై జంక్షన్లో ఈ లెఫ్ట్ సైడ్లో ఈ ప్రేయో మార్గంలో నీకు ప్రాబ్లం లేదు. ప్రేయో మార్గంలో ప్రాబ్లం వల్ల నువ్వు లోయలో పడిపోవడమే.
అవును. అందుకు తప్ప నీకు ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ రోడ్, ఇదంతా ఎస్టాబ్లిష్డ్ ప్రపంచం. ఇందులో నీది కూడా ఫిక్స్ అయి ఉన్నది, ఎందుకంటే నీ జీవితం ఫిక్స్ అయి ఉంది కదా. ఇంత జీతం వస్తుంది, ఇంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోగలవు, ఇంత నువ్వు తినగలవు. నువ్వు అది పొరపాటున ఇవాళ ఒక గరిటె అన్నం నాకు అదే పాయసం లాంటిది నాకు వేయని వచ్చింది, అమ్మమ్మ నాకు వద్దే అన్న, ఆ పాయసం ఇందిర వేసుకుంది. వెంటనే చెప్తోంది, అమ్మ ఈ గరిటెలో పాయసం ఇది నాది, నీకు వేద్దామని వచ్చాను. ఎంతసేపట్లో మరి ఆ ఈశ్వరుడు ఆ పని చేశాడు కదా. నా కంచంలో వేసేసింది అనుకో, కరెక్ట్. నేను చచ్చిన తినాల్సి వచ్చేది, అయ్యో పారేయద్దే అని తినాల్సి వచ్చేది. కరెక్ట్. ఆ ఒక్క గింజ కూడా అది నాది కాదు. అందుకని ఆ గరిటెలో ఉండగానే ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఆ డైనింగ్ టేబుల్ దగ్గరకు అప్పుడు పరిగెత్తుకొని వచ్చాడు దేవుడి గదిలో నుంచి. ఎక్కడి నుంచో ఈశ్వరుడు పరిగెత్తుకు రాక్కర్లేదు. అంటే ఇదంతా ఎస్టాబ్లిష్డ్ సంసారం, ఇందులో ఏమాత్రం నువ్వు పొరపాటు చేయడానికి వీలే లేదు. కరెక్ట్. ఇక్కడన్నా నువ్వు దారి తప్పడానికి అవకాశం ఉంది, ముళ్ళు గుచ్చుకోవడానికి అవకాశం ఉంది, నీకు దొంగలు కొట్టేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ అటువంటిది రోడ్డు కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు చెయ్యాలి అనుకున్నా చెయ్యొద్దనుకున్నా అర్ధకామాలనే ఫ్రేమ్లో నిన్ను బిగించి, అర్ధకామాలనే ఫ్రేమ్లో బిగించారు నిన్ను. ఇది సాఫీగా తీసుకుపోతుంది అప్ టు వ్యాలీ. వ్యాలీ వస్తే గప్చిప్గా ఊరుకుంటుంది, అది మొత్తం కారుతో సహా నిన్ను పడేస్తుంది. అందుకని అర్జున, నువ్వు తెలివి గలవాడిని అంటున్నావు, ఇదే నీ తెలివి, నువ్వు ఏడుస్తున్నావు. ఆలోచించు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, నువ్వు చెప్తున్నావే ప్రజ్ఞావాదులుగా ఎట్లా చెప్తున్నావు? వాళ్ళంతా నరకానికి పోతారు. నరకం నువ్వు చూసి వచ్చావా? స్వర్గం నువ్వు చూసి వచ్చావా? స్వర్గానికే పోయినారో నరకానికి పోయినారో నువ్వైతే చూడలేదు కదా. పోనీ చూసి వచ్చిన వాడు ఎవడైనా వచ్చి చెప్పాడా? ఎవడూ చెప్పలేదు. మరి నువ్వేమిటయ్యా ఇట్టా చెబుతున్నావు కదా. అశోచ అని శోచ అంటే ఏడవడం, దిగులు పట్టడం. ఎందుకు నీకు ఈ శోకసాగరం వచ్చిందంటే అర్జున, నీకు యథార్థ జ్ఞానం లేకుండా పోయింది. అంటే సత్యం ఏదో నీకు తెలియలేదు. నువ్వు మిథ్యా జగత్తును సత్యం అనుకుంటున్నావు. నువ్వు ఆలోచించు, ఇదంతా మిథ్యా జగత్తు. నువ్వు అనుకుంటున్నదంతా యథార్థమైనటువంటి ప్రపంచం కాదు. దీంట్లో నీకు దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే ఒక సత్యాన్ని, అంటే నిజమైనటువంటి ఒక పంచదార చిలక నీకు దొరికితే నువ్వు అది తింటే నీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అది పంచదార, మొత్తం పంచదార. తోక కొరికినా, తల కొరికినా, పొట్ట కొరికినా చక్కెర చిలక. కానీ నీకు చక్కెర చిలక లాంటి కొయ్య చిలకనిచ్చే చెక్క ఉడెను. అట్లాగే ఉంది. పిల్లలకి టీజర్ ఇస్తారు చూడు, అవునవును, అది పళ్ళకి కంఫర్టింగ్ సూదింగ్ గా ఉండాలని ఇస్తారు. అది నిజంగా టేస్ట్ ఉంటుందా? అది పిల్లలు కొరికి సస్తుంటారు కదా దాన్ని నోట్లో పెట్టుకుని కదా. అది ఎందుకు ఇస్తున్నావు నువ్వు? వాళ్ళకి కొరకాలనే కోరిక ఉంది, వాళ్ళు ఇంకేదన్నా కొరికితే ఆ పళ్ళు పాడైపోతాయి. అందుకని వాళ్ళ మంచి కోరి వాళ్ళ అమ్మ కొనుక్కొచ్చి మరి అది ఇస్తోంది కదా, కొనుక్కొచ్చి ఇస్తోంది. అర్జున, ఇంద్రియాల సుఖాలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు, యథార్థ సుఖం నీకేదో తెలియలేదు. అందుకని ఈ మిథ్యా సుఖం, ఇటువంటి సుఖాన్ని నీకు నేను అందించాను, అది తిని నువ్వు సంతోషపడుతున్నావు. అది అందుకనే నీకు ఏడుపు వస్తుంది. కొంతసేపు కొరికిన తర్వాత ఆ కొయ్య చిలకని అందులో తీయగా రాలేదనుకో, పిల్లవాడు ఏడుస్తాడు. కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఏడవడం అట్లాంటిది, ఎందుకంటే దాంట్లో నువ్వు తీపి వెతుక్కుంటున్నావు. కరెక్ట్. నీకు అది దొరకటంలే. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, డాగ్ బోన్ కూడా, ఒక కుక్క ఆమిషశూన్యమై వసాగంధిలమైన శల్యం, ఒక ఎముక దొరికింది కదా,
ఆ ఎముక ఎట్లాంటిది అంటే ఆమిష శూన్యం, దాంట్లో మాంసం లేదు, ఆ ఎముకలో మాంసం లేదు, అంటే ఎండిపోయిన ఎముక. Yeah. వసాగంధిరమై కంపు కుడుతున్నది, అవునవును. అంటే ఎన్నో రోజులైంది అది చచ్చి స్టింకీ బోన్. అక్కడి నుంచి ఆ బోన్ బయటికి వచ్చి చచ్చి ఎన్నో రోజులైతే తప్ప ఆ ఫ్లష్ అంతా పోయి ఆ ఒట్టి బోన్ బయటికి రాదు. అప్పటికి అది ఖచ్చితంగా స్టింకీ ఉంటుంది, కంపు కుడుతుంటుంది. వసాగంధిలమైన శల్యం ఒక ఎముక దొరికింది ఎవరికి? కుక్కకి. అది తీసుకుని కొరుకుతోంది ఆ కుక్క. కొరుకుతూ ఉంటే దాని పళ్ళల్లో నుంచి అది కొరికి ఉంటే దాని పళ్ళే పైన చిగుళ్ళు చీలి అందులో నుంచి రక్తం చుక్క డ్రాప్ వస్తుంది ఈ కుక్క నోట్లో నుంచి. ఆ ఎముకలో నుంచి వచ్చింది అనుకుని దాన్ని బాగా తాగుతూ మహాసంబరపడిపోతోంది. ఎటువంటి ఎగ్జాంపుల్ చెప్పారో చూడు. మాంసహీనమై వసాగంధిరమైన శల్యము దొరికిన మాత్రాన వేపి మిక్కిలి సంతోషం, వేపి అంటే కుక్క, మిక్కిలి సంతోషపడుతుంది. అట్లా నువ్వు ఆనందపడుతున్నది ఏమిటి అంటే ఈ ప్రపంచంలో నువ్వు వైఫ్ అంటున్నావు, కిడ్స్ అంటున్నావు, ఏమిటి నిజంగా వాళ్ళు చెప్పు? ఫ్లెష్ బ్లడ్ తప్ప ఏంటి? దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచించు పిచ్చివాడా. అందులో ఆనందం దొరకలేదని మళ్ళీ ఏడుస్తున్నావా? నువ్వు ఆనందం దొరకని దాంట్లో ఆనందం వెతుక్కుని, ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న మార్గమే అటువంటిది. మరి ఆ మార్గంలో ఆనందం లేదు అని చెప్తే నువ్వు వింటలే, ఎందుకంటే అది ప్రేయో మార్గం రా. ప్రేయస్ అంటే నిన్ను ప్రేత చేసే దారి అది. ప్రేత అంటే ఏమిటి? అంత సింపుల్ కాదు, చచ్చిపోయి నిన్ను ప్రేతం చేస్తుంది. ఈ సంసారం ఏం చేస్తుందంటే నీ బ్లడ్ నీ ఫ్లెష్ అన్నీ గుంజుకుని ఒట్టి రింకిల్స్ పడ్డ నీ శరీరాన్ని అగ్నిహోత్రుడికి ఇచ్చేస్తుంది. నా రక్త మాంసాలన్నీ ఎవరు తీసుకున్నారు? నా ఫ్యామిలీ తీసుకుంది. అవునా? నేను ఎవరికి పనిచేశాను? ఫ్యామిలీకి కదా. వాళ్ళు నా రక్త మాంసాలన్నీ తీసేసుకున్నారు. చివరికి నన్ను అగ్నిహోత్రుడికి ఏమిస్తున్నారు వాళ్ళు? స్కిన్. ఈ ఎండిపోయినది కదా, ఇది పనికి మాలింది, ఇంకా వాళ్ళకి అక్కర్లేంది. ఎటువంటిది చూడు. కొంతమంది ఇప్పుడు మరి అమెరికాలో వచ్చిన తర్వాత శరీరమే కదా, అంటే ఆ బలాన్నంతా మీరు గుంజుకున్నారు, ఒట్టి శరీరాన్ని నిప్పుకు తగలేస్తున్నారు. ఆ శరీరాన్ని కూడా ఎట్లా అనుకుంటున్నారంటే, ఎంత బాగా చెప్పిందంటే శాస్త్రం ఏమా, నీ ఇంట్లో ఒక ముసలివాడు ఉంటాడు, మన వాళ్ళు ఎవరో ఒకరు ముసలివాళ్ళు అయిపోతారు కదా, వాడికి జబ్బు చేసి ఉంటుంది. ఈ కొడుకో కోడలో కూతురో అల్లుడో ఆఫీసులకు పోయి వచ్చి ఈ ముసలి వాళ్ళకి చాకరీ చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళే ఏమంటారంటే, ఈ ముసలివాడు ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాడబ్బా, వీడు తొందరగా పోతే బాగుండే, అదే వీడు పోతే బాగుండే, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాడు, వీడికి ఎన్నాళ్ళు మేము సేవ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. మరి వాడి ప్రాణం ఎన్నాళ్ళు ఉందో వాడు అన్ని రోజులు ఉంటాడు. ఈ అమెరికా నుంచి సెలవు పెట్టుకొని పోతాడు ఒకడు, వాడు నాన్న చచ్చిపోతాడో అమ్మ చచ్చిపోతుందో అని పోతారు. ఇంత దూరం పోయిన తర్వాత అమ్మ చావదు కదా. వీడు ఏమంటాడో తెలుసునా, నా సెలవు వేస్ట్ అయిందంట, నా టికెట్ వేస్ట్ అయిందంటాడు. అంటే ఏమిటి ఉద్దేశం? అది అంటే వాడు చాలా